తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం. పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం. పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: విజయవాడ మేత్రాసనం, సత్యనారాయణపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ కనపర్తి సుధాకర్, శ్రీమతి రెబ్కా దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కనపర్తి యశ్వంత్ రాజ్ రేవంతులకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. మొలికల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు మొలికల కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న బుర్రి ప్రీతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి పూజ సుభాషిణి, ప్రియాంక, అరుణకుమారి, రజనీకాంత్, మధురిక, అఖిలేష్, ఆద్య, అభినవ్, రెజీనా, తిమోతి, అరుణ్ ప్రకాష్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్ను దీవించి
అనుగ్రహించిన అనేక అద్భుతమైన మేలులకు మరియు స్వీడన్లో మాస్టర్ అడ్మిషన్ దయచేసినందుకు కృతజ్ఞతగా రానున్న రోజుల్లో తమ జ్ఞాన వరాలతో ఆయురారోగ్యం దీవించమని, దేవుని చిత్తమైతే సేవకు పిలుచుకోమని లూర్ద్ మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్ దీప్, అనూహ్య మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ కీర్తిశేషులు శ్రీ ప్రకాష్ రావు గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లూర్ద్ మేరీ కుమారుడు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనమలు, మనమరాన్లు, మునిమనమలు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మధురవాడ విచారణ సామంతుల దేవుడు దేవుని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం, మఠంపల్లి విచారణ కీర్తిశేషులు గోపు ఇన్యాసమ్మ గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశాల కొరకు మనం దివ్య పూజ బలిలో మనం ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనమందరము కూడా దేవుని చేత సృజింపబడి ఉన్నాము కాబట్టి దేవుని మాత్రమే ఆరాధించాలి అనేటువంటి కట్టడను పొంది ఉన్నాం. కానీ మనిషి ఈ లోకంలో ఒక ఆశాజీవిగా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులనే ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి మాత్రమే ఆరాధించటంలో విఫలమవుతూ ఉన్నాడు. దేవుని పక్కన పెట్టి ఈ లోక వస్తువుల కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు. అటువంటి మనలను ఉద్దేశించి క్రీస్తు ప్రభు ఈరోజు సువార్తలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏ మానవుడు కూడా 2 యజమానులను సేవింపజాలడు. ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని తృణీకరిస్తాడు. అలాంటి ఒక పరిస్థితి మరి మనము ఈరోజు విన్నటువంటి సమయంలో ఆలోచన చేసుకోవాలి. ఒక యజమాని ఈ లోక సంపద డబ్బు అయితే, ఇంకొక యజమాని, నిజమైన యజమాని దేవుడు. మరి మనము ఎవరి కోసం ప్రాకులాడుతున్నాం? ఎవరిని మనము అనుసరిస్తున్నాం? ఎవరిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనేటువంటి ప్రశ్నలు ఒకసారి మనసుకు వేసుకొని, ఈ భూలోకంలో మన జీవితం ఈ వస్తువుల వరకే అయితే పరిమితమైతే అవి మన విచారానికి గురి చేస్తాయని ప్రభు మనకి ఈరోజు గమనముగా తెలియచేస్తున్నారు. అటువంటి మన మనసులను దేవుని మీదకి మరల్చేటువంటి భాగ్యముగా ఈ దివ్య బలి పూజ ప్రభు దయచేశారు. మరొకసారి ఆ ప్రభు మీద ఉన్న భక్తిని పెంపొందించి దేవుని ఆరాధకులుగా మాత్రమే, ప్రభుని సేవించే వారు మాత్రమే మలచమని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా
దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితం నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనవి తీరా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము రాజులు దినచర్య 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుంచి 25వ వచనం వరకు. యెహోయాదా మరణానంతరము యూదా నాయకులు యెహోషాకు కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలెడెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువు దేవలమును విడనాడి విగ్రహములను అషేరా స్తంభములను పూజించిరి. ఈ పాపముకు గాను ప్రభువు యూదా మీద యెరూషలేము మీద కినుకపూనెను. అతడు ప్రవక్తలను పంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుకోచూచెను. కానీ వారు వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టిరి. అప్పుడు ప్రభుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడును జకర్యాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తైన తావును నిలుచుండి, ప్రభు వాక్యది, మీరు దేవుని విడనాడి వినాశనమును తెచ్చుకోనేలా మీరు ప్రభువుని పరిత్యజించిరి కనుక అతడు మిమ్ము పరిత్యజించినని నుడివెను. ప్రజలు జకర్యాపై కుట్ర పన్నిరి. రాజు అనుమతిపై అతనిని దేవాలయ ప్రాంగముననే రాళ్లతో కొట్టి చంపిరి. యెహోషు రాజు యెహోయాదా తనకు చేసిన ఉపకారములను విస్మరించి అతని కుమారుడును జకర్యాను చంపించెను. జకర్యా ప్రాణములు విడుచుచు, ప్రభువు నీ చేయుదమును గుర్తించి నిన్ను శిక్షించునుగాక అని పలికెను. ఆ 7 గడవగానే అరామీయులు యెరూషలేము మీదికి దండెత్తిరి. వారు యూదాను యెరూషలేమును ముట్టడించి ప్రజానాయకులనెల్లా చంపిరి. దమస్కునున్న తమ రాజుకు అపారమైన కొల్ల సొమ్మును పంపిరి. అరామీయులు కొద్దపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభువు చాలా పెద్దదియగు యూదయ సైన్యమును వారికి లొంగిపోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి కదా. ఆ రీతిగా యెహోషు శిక్షణ అనుభవించెను. అరామీయులు యెహోషును తీవ్రముగా గాయపరిచి వెళ్ళిపోయిరి. ఇక 2 రాజోద్యోగులు యెహోషుపై కుట్ర పన్ని అతనిని పడక మీదనే హత్య చేసిరి. యెహోషును దావీదు నగరముననే పాతిపెట్టిరి, కానీ రాచ సమాధులలో మాత్రము కాదు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపొదును అని నేను అతనితో పలికిని అని నీవు నుడితివితి. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని. ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును. పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్తుతించును. అతని సింహాసనము ఆకాశము వలె శాశ్వతముగా ఉండును. అతని సంతతి కలకాలము పరిపాలనము చేయును. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని. అతని అనుయాయులు నా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినచో, నా ఆజ్ఞల ప్రకారము జీవింపనిచో, నా కట్టడలను మీరినచో, నా విధులను పాటింపనిచో, నేను వారి తప్పిదములకు వారిని దండముతో శిక్షింతును, వారి పాపములకు వారిని కొరడాలతో దండింతును. అందరూ నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకొంటిని. కానీ నేను దావీదును ప్రేమించుటను మాత్రము మానను, అతనికి చేసిన ప్రమాణమును రద్దు చేయును.
అతనితో చేసుకునే నిబంధనను భంగపరపను, అతనికి ఇచ్చిన మాటను వమ్ము చేయను. అందరూ నేను ఎన్నుకొని అతనితో నేను నిబంధనము చేసుకుంటుని. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకుంటేని. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనములు 24 నుండి 34 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు. కావున వినుడు, ఏమి తినెదమో, ఏమి త్రాగెదమో, ఏమి ధరించెదమో అని మీ ప్రాణమును గూర్చి వ్యధ చెందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుట లేదు, నూర్పెడులో చేయుట లేదు, గిడ్డంగులలో ధాన్యమును నిల్వ చేయుట లేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వారిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరడైనను పెంపొందింప చేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహ పడనేలా లిల్లీ పుష్పములను పెరుగు రీతిని పరికింపుడు. అవి తమకై శ్రమ పడుట లేదు, వస్త్రములను సంసిద్ధపరచుకొనుట లేదు గదా. సకల వైభవ సమేతుడగు సలోమోను సైతము లిల్లీ పుష్పముల సౌందర్యమును అందలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పోయి మంటలో గిట్టు గట్టి పోచును సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోషింపడా? కావున ఏమి తినేదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీటన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ఎలయనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ అవసరములెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయూ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలును.
క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తని చదివి ధ్యానిస్తున్నటువంటి సమయంలో నాకు పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక కథ గుర్తుకు వచ్చింది. పూర్వకాలంలో ఒక చక్రవర్తి తనకున్నటువంటి పెద్ద సామ్రాజ్యంలో ఒక పెద్ద పందెమును ఏర్పాటు చేశారు. ఏమిటి ఆ పందెం అంటే, ఎవరైనా వారు ఈ పందెంలో పాల్గొనటానికి ముందుకు వస్తే వారు చేతనైనంత దూరము వారు పరిగెత్తి ఆ పరిగెత్తినంత భూభాగాన్ని వారికి నేను స్వంతం చేస్తాను. కాబట్టి ఇందులో పాల్గొనే వాళ్ళందరూ కూడా రండి, ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఎంత దూరం పరిగెత్తి అంత భూభాగాన్ని మీకు సొంతంగా ప్రకటిస్తానని చక్రవర్తి సెలవిచ్చాడు. చాలామంది లైను కట్టారు, ఎందుకంటే ఆస్తి వస్తుంది. పరిగెత్తడం మొదలుపెట్టారు. పొద్దున 6 గంటల నుండి పరిగెత్తడం మొదలుపెట్టారు. గంటలు గంటలు పరిగెత్తుతున్నారు. కొంతమంది అలసిపోయి పడిపోయి వదిలేసి మానేసుకున్నారు. కొంతమంది నీళ్లు దప్పిక అవుతున్నా కూడా ఆగితే 5 నిమిషాలు వ్యర్థమవుతుందని చెప్పి పరిగెత్తుతున్నారు. అందరూ పరిగెత్తి అలసిపోయి ఒక్కడు మాత్రమే చాలా దూరము పరిగెత్తాడు. గంటల కొద్ది సాయంకాలం వరకు. ఇంకా 5 నిమిషాలు ఉందన్నా కూడా ఇంకా ముందుకు నడుస్తున్నాడు, ఇంకొక కొంచెం నాకు వస్తుంది అన్నటువంటి ఆశతో. కానీ ఆ చివరి అడుగు వేసినప్పుడు ఆయన అక్కడే పడిపోయి ప్రాణాలు పోయినాయంట. ఇప్పుడు ఆయన మైళ్ళ కొద్దీ పరిగెత్తినటువంటి ఆ భూభాగం అంతా కూడా ఎవరికండి? మనిషి ఆశ అనేది తీరదు. ఈ భూలోకంలో ఎంత సంపద ఉన్నప్పటికీ ఇంకా కావాలి అన్నటువంటి ఆశతో మనుషులు జీవిస్తూ వారి జీవితాలని చాలా దుర్భరం చేసుకుంటున్నారు. అశాంతికరమైన జీవితంలను జీవిస్తున్నారు. వారు ఎంతో చింతతో వేదనతో జీవిస్తున్నారు. అటువంటి వారితో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. నీవు సంపాదించి ఏమి చేసుకుంటావు అనే దాన్ని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? నీవు కూడబెట్టినంత దానితో నువ్వు ఏమి చేస్తావని ఆలోచిస్తున్నావా? ప్రభువే మనకు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒక సంవత్సరం మంచి వర్షాలు కురిసి ఆయనకు చాలా పంట పండింది. అప్పుడు ఆ పంట అంతా సేకరించి ఏం చేస్తున్నాడు ఆయన? చిన్నగా ఉన్నటువంటి గోదాములన్నీ పడగొట్టి పెద్ద గోదాములో కట్టించి తన పంట అంతా కూడా అందులో సమకూర్చాడు. సమకూర్చి తనకు తాను ఏం చెప్పుకుంటున్నాడంటే, నా ఆత్మమా సంతోషించుము, ఇక నీకు సంవత్సరాలు సరిపడేటువంటి సంపద ఉంది, నీకు ఎందుకు భయము అని అనుకుంటున్నాడు. అదే రాత్రిలో ప్రభు ఏమంటున్నాడు? ఓరి అవివేకి, ఈ రాత్రే నేను ఈ ప్రాణాన్ని తీసివేస్తే ఈ సంపద అంతా ఎవరికి? ఆ సంపదని ఎక్కడ ఉంచాలో, ఎంతవరకు మనకు అవసరమో అనేది మనము జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోకపోతే మనము ప్రభు అన్నట్లుగా దేనికోసం మనం బ్రతుకుతున్నామో, ఎవరిని సేవిస్తున్నామో, డబ్బు కోసమే బ్రతుకుతున్నామా, లేకపోతే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉద్దేశం నెరవేర్చడానికి బ్రతుకుతున్నామా అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియ దైవ ప్రజలారా. కాబట్టి 3 విషయాలు ఈరోజు సువార్తలో మనకి ప్రభు వినిపిస్తున్నా. 3 విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే, మనకి ఈ ప్రకృతిని చూస్తే కొంచెం జ్ఞానం రావాలి. దేవుడు మనని ఆత్మతోనూ శరీరంతోనూ సృష్టించాడు. ఈ ప్రకృతిలో, ఈ జంతుజాలములో ఏ ఆత్మ లేదు, జ్ఞానం లేదు వాటికి. పక్షులను చూడండి, అవి విత్తనములు చల్లటం లేదు.
పంటని సేకరించటం లేదు, గిడ్డంగుల్లో అవి కూర్చుకోవటం లేదు, దాచుకోవటం లేదు. కానీ వాటికి కావలసిన ఆహారం దేవుడు సమకూర్చటం లేదా? మరి మీరు ఎందుకు అంత ఆలోచన చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు వత చెందుతున్నారు? రేపు ఏమి ధరించదమా, ఏమి తినేదమా, నాకెంత కావాలి అనే దాని మీదనే మీరు ఆరాటపడుతూ జీవిస్తున్నారు. పక్షుల్ని, తర్వాత ఆ యొక్క పూల మొక్కలను చూడండి, లిల్లీ పుష్పాలను చూడండి. వాటి యొక్క సౌందర్యము ఎంతగా ఉందంటే, మహారాజు అయినటువంటి ఆ సొలొమోను వైభవపేతములో పట్టు వస్త్రాలు ధరించిన కానీ ఆయనకు అందము రాలేదే. ఇవి సహజంగానే అంత అందంగా ఉన్నాయి ఈ వృక్షాలు వాటి యొక్క పుష్పాలతో. కాబట్టి వాటికి దేవుడిచ్చిన సౌందర్యమే సరిపోయింది కదా. మీరెందుకు ఇంకా నాకు కావాలి ఈ ఆభరణాలు, ఈ వస్త్రాలు, ఈ పట్టు వస్త్రాలు, వెండి బంగారాల కోసం ప్రాకులాడుతున్నావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనకి ఏమి కావాలి, ఎంతవరకు మనకు కావాలి అనే దాని మీద మన ఈ ప్రకృతిని గురించైనా నేర్చుకోవాలి. ఈ రోజుకి నాకు సరిపోతే సరిపోయింది, నాకు దేవుడు ఇస్తే సరిపోయింది అనే మనసుతో ఉన్నవాడు తృప్తిగా ఉంటాడు అనేది గ్రహించమని దేవుడు తెలియచేస్తున్నాడు. రెండో విషయం ఏమిటంటే, నేడు పుట్టి రేపు మట్టిలో కలిసిపోయేది మన జీవితం. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం? ఎవరూ కాదు. అలాంటి యొక్క మన బ్రతుకుని గురించి మనం ఎందుకు ఇంత వ్యధ చెందాలి? ఎందుకు ఈ సంపద కోసం ఇంత కొట్లాడాలి? ఎందుకు ఈ యొక్క డబ్బు కోసం మనము అడ్డదారులు తొక్కాలి? ఎందుకు మనం ఇంతగా ఈ యొక్క పాపపు జీవితానికి హత్యలు, కొట్లాటలు, కుట్రలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి? అంతా డబ్బు కోసమే కదా. నీ జీవితం ఎంతకాలం అని ఆలోచించమంటున్నాడు. నేడు పుట్టి రేపు గడ్డి మంటలో గలిచిపోయేది. అలాంటిదే మన జీవితం. అలాంటి మన జీవితానికి మనం ఎందుకు ఇంతగా శ్రమపడి ఇంతగా దేవుణ్ణి మరచి జీవించేటువంటి జీవితం మనకు అవసరమా? దేవుణ్ణి కాదని జీవించే జీవితము నిజమైన విశ్వాసకి ఉండవలసింది కాదు. అల్ప విశ్వాసులారా అని ప్రభు సంబోధిస్తున్నాడు. మనుషుల యొక్క ఈ యొక్క విచిత్రమైన ఈ ధనాకాంక్షను చూసినటువంటి ప్రజలను గురించి, మరి మనలో ఏ మేరకు ఈ ధనకాంక్ష ఉన్నది అని ఆలోచన చేసుకుందాం. కావున ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమని మీరు కలత చెందకుడు. ఈ ప్రకృతిని గురించి నేర్చుకోండి. దేవుడే ఆ పక్షుల్ని కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. మీ గురించి దేవుడు ఆలోచించడా? మరి అలానే సహజంగానే మీకు ఏ లోపం లేదు, అన్నీ మీకు దేవుడు ఇస్తాడు. ఎందుకు నీకు ఏదో పైన కప్పుకొని నీవు అందంగా కనపడాలి, డబ్బులతో ఏదో మైమరిచిపోవాలని చూస్తున్నావు? అంతా వ్యర్థము. మన జీవితము ఈ లోకములో తాత్కాలికమైనది. కావున ఉన్న వాటితో సంతృప్తి చెందుట మన జీవితానికి శ్రేయస్కరం. మూడో విషయంలో, ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులుగా ప్రభు మనకిచ్చినటువంటి ఒక మంచి మాట. ఏమని మాట ఇస్తున్నారంటే 33:6-33 మనం అప్పుడప్పుడు మనసుకు తెచ్చుకోవాలి. ఏమంటున్నారంటే, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ధనము, దైవముంది. ఈ రెండిట్లో నీవు దేన్ని సేవిస్తావు? మనం ఒక్కదాన్ని మాత్రమే సేవించగలము అనేది మాత్రము సత్యము. నీ మనసు దేని మీద ఉంటుందో దాని మీదనే నీ యొక్క తపన, నీ సేవ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో తెలుసుకుంటే ఏది తెలుసుకోమంటున్నారు? నీవు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుము. ఇది ఎప్పుడైతే మనం దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టుకుంటున్నామో మన హృదయంలో, అప్పుడు దేవుడు మనకు కావలసిన విచక్షణ, మనకు కావలసిన జ్ఞానము, మనకు కావలసిన ఆయుష్ అన్నీ ఇస్తాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. అప్పుడే మన జీవితంలో తృప్తి, సమాధానము, సంతోషము, నెమ్మది ఉంటుంది.
ఇవి లేక మన జీవితాలు ఎన్ని ఉన్నా కూడా ఏ ప్రయోజనం? సమాధానం లేని జీవితం, నెమ్మది లేని జీవితం ఎందుకు మనం జీవించాలి అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు, అన్నిటిని గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు నీ గురించి నా గురించి కూడా శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన ఆకాశ పక్షులను గురించే శ్రద్ధ తీసుకుంటే వాటికంటే విలువైనటువంటి మనల గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటాడని నీవు నమ్మకముతో జీవించు. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఆయనకే వదిలేయి. అలాంటి ఒక మనసున్నవాడు నెమ్మదిగా ఉంటాడు. అది మొదటి సందేశం. రెండవ సందేశం, మనం ఎన్నిటి కోసమో ప్రాకులాడాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ప్రాణం పోయేదాకా కూడా నీకు కావలసిన ఆ డబ్బు కోసం నువ్వు పరిగెత్తన అవసరం లేదు. నీవు ఈ రోజు నుండి రేపు పోయేవాడివి. ఉన్నదానితో తృప్తి పడు, సంతోషముగా జీవించు. నీ జీవితాన్ని చివరికి ఆనందమైన జీవితముగా, నిత్య జీవముగా మార్చుకోవటానికి దేవుణ్ణి మాత్రమే సేవించు. ఆయన రాజ్యాన్నే వెతుకు. ఆయన నీతిని పాటించి మంచి జీవితాన్ని జీవించి పరలోక బహుమానం పొందు. అది మన జీవిత ధ్యేయంగా ఉండాలని ఈరోజు ప్రభు మనకు సందేశం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలా కథలు వింటున్నాం, కానీ అక్కడికి మర్చిపోతున్నాం. మనము ఏది మనతో తీసుకువెళ్ళేది కాదు. ఆయన రోజంతా పరిగెత్తి చివరి క్షణం వరకు కూడా పరిగెత్తి చివరికి ప్రాణం పోయిన తర్వాత ఆయనకెంత భూభాగం మిగిలింది? ఆయన పొడిచిపెట్టడానికి కావలసిన 6 అడుగుల భూమి మాత్రమే మిగిలింది. ఎన్నో మైళ్ళు నడిచాడు, ఎన్నో మైళ్ళు పరిగెత్తాడు, కానీ ఏది పొందలేకపోయాడు. కనుక విచారం లేకుండా దేవుని వెతికితే పరలోకాన్ని సొంతం చేసుకుంటాం. అలాంటి విశ్వాసంతో మనం జీవింప ప్రయత్నం చేస్తాం. లేచి నిల్చు. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సత్య తిరుషభుని ఆశీర్వదించండి ప్రభువ. పరిశుద్ధ ప్రాపు గారిని, మేత్రాలను, గురువులను, మీ సేవ చేయ బిడ్డలందరినీ ఆశీర్వదించి మీ దివ్య వాక్కు బలమును వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మేము ఈ లోక వస్తువుల యొక్క విలువను గ్రహించి ప్రభువా, వాటిని మాత్రము కాక మేము మాత్రమే ప్రేమించి సేవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ వర్షాకాలంలో ప్రభువా ప్రజలందరినీ ఆశీర్వదించి సకాలంలో మాకు మంచి వర్షం దయచేసి రైతులు కష్టపడుతుండగా వారికి కావలసిన పాడి పంటలను దయచేసి అందరికీ సరిపోయిన సమృద్ధి అయిన ఆహారం ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈనాడు దివ్య బలి పూజలు సమర్పిస్తున్నటువంటి బిడ్డలని మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను ప్రభువా, గుర్తు చేయబడినటువంటి ఆత్మలను మీరు స్మరించుకొని వారికి కావలసిన దీవెనలు దయచేసి మరణించిన వారికి నిత్య జీవం ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, పేదరికంలోను, వృద్ధాప్యంలోను, అనారోగ్యంతోనే వ్యధ చెందు వారందరినీ ప్రభువా మీకు సమర్పిస్తున్నాం. వారి వ్యాధి బాధల నుండి వారిని కాచి కాపాడి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ఈ దివ్యవాణి టీవీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దివ్యవాణి టీవీని ఆశీర్వదించి దీని యొక్క కార్యం ఫలింపచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా. దీని యాజమాన్యంలో సిబ్బందిని, తోడ్పడు బిడ్డలందరినీ, ధర్మదాతలను సమృద్ధిగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ మా విన్నపములను మీ ముందు ఉంచుతున్నాం ప్రభువా. వీటన్నిటిని మీ చిత్తానుసారంగా మాకు దయచేసి సంతృప్తికరమైన జీవితం జీవింప తోడ్పడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. ఈ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించు మా దేవ స్పందించుమయా, స్వీకరించు మా దేవ స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. హృదయ సీమలు చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకుని దీవించు స్వామి, దయతోడ చేకుని దీవించు స్వామి, దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి లభితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. మీ కుమారుని తల్లి అయిన కన్యమరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మీ మడుగు సహాయం మాకెల్లప్పుడు లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తులైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్య మరియమ్మ నుండి జన్మించెను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువలో శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరికీ దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోను, పునీత జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవములో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమ
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుతూ పరిపాలించుడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనం రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయనకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. శరీరం సప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా.
తరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం దేవుని రూపం. తరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోకొనరారే దైవ జనమా, లోకొనరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారం భుజించుచున్న మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను సంస్మరణ కొనియాడచ్చు, ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననివి విశ్వాసుల జనని, దైవ జననివి ధన్యాత్ముల జనని. విశ్వజననివి విశ్వాసుల జనని, దైవ జననివి ధన్యాత్ముల జనని. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని. విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియమాత, మా కొరకు ప్రార్థించు లూర్దు మాత. అమ్మా మరియమాత, మా కొరకు ప్రార్థించు లూర్దు మాత. విశ్వజననివి విశ్వాసుల జనని, దైవ జననివి ధన్యాత్ముల జనని. కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి. కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి. మా ఇంటికి దీపమై నడుపుము తల్లి, మా ఇంటికి దీపమై నడుపుము తల్లి. మాకున్న కష్టాలు కన్నీళ్లు తీర్చు తల్లి. అమ్మా మరియమాత, మా కొరకు ప్రార్థించు లూర్దు మాత. అమ్మా
మాత విశ్వజననివి విశ్వాసుల జనని దైవ జననివి ధన్యాత్ముల జనని విశ్వజననివి విశ్వాసుల జనని దైవ జననివి ధన్యాత్ముల జనని